Please share and subscribe for more updates. జూలై 21, 2025 న ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ రాజీనామా చేయడంతో రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి చర్యలు మరియు తాత్కాలిక ఏర్పాట్ల క్రమం ప్రారంభమైంది. 1. తక్షణ ఖాళీ మరియు తాత్కాలిక ఏర్పాట్లు. ఉపరాష్ట్రపతి కార్యాలయం ఇప్పుడు అధికారికంగా ఖాళీగా ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రస్తుతం హరివంశ్ నారాయణ్ సింగ్ కొత్త ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే వరకు రాజ్యసభ, పార్లమెంటు ఎగువ సభ చైర్పర్సన్ బాధ్యతలను స్వీకరిస్తారు. యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ అనే ప్రత్యేక పదవి లేదు. రాజ్యసభ చైర్మన్ బాధ్యతలు మాత్రమే తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి. 2. కొత్త ఉపాధ్యక్షుడి ఎన్నిక. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 68(2) ప్రకారం ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నికను వీలైనంత త్వరగా నిర్వహించాలి మరియు స్థిరపడిన పద్ధతి ప్రకారం ఇది 60 రోజుల్లోపు జరగాలి. ఈ సందర్భంలో సెప్టెంబర్ 19, 2025 నాటికి ఎన్నికలను నిర్వహించే బాధ్యత భారత ఎన్నికల కమిషన్ పై ఉంది మరియు త్వరలో షెడ్యూల్ను ప్రకటిస్తుంది. ఉపాధ్యక్షుడిని పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. లోక్ సభ మరియు రాజ్యసభ సభ్యులందరూ నామినేటెడ్ సభ్యులతో సహా ఏక బదిలీ ఓటు మరియు రహస్య బ్యాలెట్ ద్వారా అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థను ఉపయోగించి ఎలక్టోరల్ కాలేజీ ద్వారా. 3. పదవీకాలం మరియు వారసత్వం. తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి కొత్త 5 సంవత్సరాల పదవీకాలం ప్రారంభిస్తాడు. కేవలం మునుపటి పదవీకాలం యొక్క మిగిలిన కాలం మాత్రమే కాదు. 4. ఇతర రాజ్యాంగ విధులపై ప్రభావం ఉండదు. ఉపాధ్యక్షుడికి కేటాయించిన అన్ని ఇతర రాజ్యాంగ విధులు అధ్యక్షుడి గైర్హాజరీలో అధ్యక్షుడిగా వ్యవహరించడం సహా పదవి భర్తీ అయ్యే వరకు నిలిపివేయబడతాయి. ఈ వారసత్వ నిబంధనల కారణంగా రాజ్యసభ మరియు కార్యనిర్వాహక శాఖ పనితీరు అంతరాయం లేకుండా కొనసాగుతుంది.